కొంచెం స్లోగా చెప్తాను, ఇక్కడ వినండి, క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 33 years 12 months క్యాల్కులేట్ చేయండి, క్యాల్కులేట్ కొట్టండి. 33 years ఇంటూ 12 months అంటే దాదాపు 400 months అవుతుందండి. 400 నెలలు ఇంటూ 50,000 సంపాదిస్తే 2 కోట్లు సంపాదించడానికి లైఫ్ అయిపోతుంది. ఎందుకంటే జాబ్ రావడానికి 30, తర్వాత 30, అది కూడా నెలకు ₹1,00,000 వస్తే మరి ఎంత పర్సెంటేజ్ నెలకు 1,00,000 ఉంది బాస్ ఈ రోజు రేట్లో? మీరు నమ్మరు. 10,000కి పనిచేస్తున్నారు, 20,000కి పనిచేస్తున్నారు, 30,000కి పనిచేస్తున్నారు, 40,000కి పనిచేస్తున్నారు. ఈ 30,40,000కి పనిచేసే వ్యక్తి లైఫ్ లో ఒక్కసారి కూడా ₹1,00,00,000 పట్టుకొని చూడాడు, చూడకుండా చనిపోతాడు. ఏదన్నా ప్రాపర్టీ అమ్మితే తప్ప. 30,40,000 సంపాదించే వ్యక్తి ఎవ్రీ మంత్ టెన్షన్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈఎంఐలు, హౌస్ లోన్, కార్ లోన్, స్టడీ లోన్, ఆ లోన్, ఈ లోన్. మంత్ వచ్చిందంటే, శాలరీ అకౌంట్ లో పడిందంటే విత్ ఇన్ మినిట్స్ లో కట్ అయిపోతుంది బాస్. ఎంత స్ట్రగుల్ పడుతున్నారు అనేది జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. నేనేమంటున్నా జాబ్ ను కించపరచట్లేదు, తప్పనట్లేదు అండి. జాబ్ అనేది నీడ్ కంపల్సరీ చేయాల్సిందే. జాబ్ లేకపోతే ప్రపంచమే నడవదు. ఎందుకంటే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎంబీబీఎస్ డాక్టర్లు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు డేట్ లో పోలీస్ వ్యవస్థ కానీ, అడ్వకేట్స్ కానీ, జడ్జిస్ కానీ, వీళ్ళందరూ లేకపోతే మన ప్రపంచం ఎట్లా నడుస్తుంది? నడవదు. జాబ్ మీదనే మన దేశం మొత్తం ఆధారపడి ఉంటది. జాబ్ నేను తప్పట్లేదు, జాబ్ చేయాల్సిందే. ఎవరి నిధులు వాళ్ళు నిర్వర్తించవలసిందే. నేను జాబ్ ను తప్పట్లేదు, కానీ మన జాబ్ మనం చేసుకుంటూ సాటర్డేనో సండేనో డైలీ 1-2 hours మనం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, దాంతో పాటు ఇంకేదన్నా వ్యాపారాన్ని స్టార్ట్ చేయడమో తప్పలేదంటారు. నేను జాబ్ నేను తప్పేమి పట్టట్లేదు బాస్. క్లియర్? నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? బిజినెస్ చేయాలంటే ఏం కావాలో? పెట్టుబడి పెట్టి ఒకే కారణంగా లాభాలు వస్తాయనే గ్యారంటీ ఏమి లేదు. లాభాలు రావచ్చు, లేదా నష్టాలు కూడా రావచ్చు. అంటే డబ్బు ఉన్న బిజినెస్ చేయలేము, దాంతో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే మన దగ్గర ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అంటే వేలల్లో సంపాదించాలంటే లక్షల్లో పెట్టుబడి కావాలి, లక్షల్లో సంపాదించాలంటే కోట్లలో కావాలి. మరి ఈ రోజు డేట్ లో ఎంత మంది దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించండి. జాబ్ చేద్దామంటే హైయర్ ఎడ్యుకేషన్ లేదు, బిజినెస్ చేద్దామంటే ₹1,00,00,000. ఈ రెండు కాకుండా ఇంకేదైనా మార్గం ఉందంటే, ఎవరో డిస్టర్బ్ జరుగుతుంది చూడండి, ఎవరిదో మొబైల్ 2 ఫోన్లలో ఆన్ లో ఉన్నట్టుంది. రైట్. సో ఈ రెండు కాకుండా ఇంకేదైనా మార్గం ఉందంటే మన దగ్గర ఒక మంచి మార్గం ఉంది. ఈ 20 crores సంపాదించడానికి 33 years అవసరం లేదు. మనం గనక సీరియస్ గా పనిచేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. పని చేయకుండా డబ్బులు వస్తాయని ఎవరైనా చెప్పినా నమ్మొద్దు, వినొద్దు. మనం గనక సీరియస్ గా పనిచేస్తే 4-5 సంవత్సరాల్లోనే 4-5 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి మీ బంధుమిత్రులు మీకు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది పర్పస్ అండి. రైట్. మరి 20 కోట్లు సంపాదించడానికి మనం దేని ద్వారా సంపాదిస్తున్నాం అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా సంపాదిస్తున్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఎలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ బాస్. ఎక్కడన్నా మనం వర్క్ చేస్తే కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కెరియర్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, గవర్నమెంట్ జాబ్ కు ఎందుకు పోటీ పడతారు అంటే కెరియర్ అవుతుంది కాబట్టి. గవర్నమెంట్ జాబ్ రాకపోతే మంచి ఎంఎన్సీ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే కెరియర్ అవుతుంది కాబట్టి. లేదు ఏదైనా వ్యాపారం చేయాలంటే మంచి ట్రెండ్ లో ఉన్న బిజినెస్ ని ఎన్నుకుంటారు, ఎందుకంటే కెరియర్ అవుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ బిజినెస్ చేయాలంటే ఒక 5 పాయింట్స్ అనేది మనం పర్ఫెక్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళేదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ఈ యొక్క బిజినెస్ చేస్తున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మధ్యవర్తులు లేని వ్యాపారం ద్వారా మనం వర్క్ చేస్తున్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచ దేశాల్లో, మీరు ఒక్కసారి నోట్ చేసుకోండి, ప్రపంచ దేశాల్లో దాదాపు ఈ సిస్టమ్ స్టార్ట్ అయ్యి 100 years ప్లస్ అవుతుంది. మన ఇండియాలో దాదాపు 30-35 years కంప్లీట్ అయిపోయింది. ఈ 30-35 years నుండి ఎన్నో కంపెనీలు వచ్చినాయి, ఎన్నో కంపెనీలు ఎగిరిపోయినాయండి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక కంపెనీ కాదు, ఇట్స్ ఎ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక కంపెనీ కాదు, ఒక సిస్టమ్. మరి రియల్ ఎస్టేట్ మంచిదా చెడ్డదంటే మంచిదని చెప్పొచ్చు, చెడ్డదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే క్లియర్ ప్రాపర్టీస్ ఇప్పించే వాళ్ళు ఉన్నారు, డబ్బు కాశపడి లిటిగేషన్ ప్రాపర్టీస్ కూడా ఇప్పించే వాళ్ళు ఉన్నారు. అంటే నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా మంచి చెడు రెండు ఉన్నాయండి. మంచి కంపెనీలు ఉన్నాయి, మన తెలంగాణ ఏపీ భాషలో చెప్పాలంటే మందిని ముంచే కంపెనీలు కూడా ఈ సిస్టమ్ లో ఉన్నాయి. మరి లీగల్ కంపెనీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కంపెనీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? మరి మన కెరియర్ కావాలంటే ఎలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ బాస్. కాబట్టి ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఎంటర్ కావాలంటే ఒక 5 జాగ్రత్తలు తీసుకోవాలి. 5 పాయింట్స్ మనం
పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోవాలి. నెంబర్ 1 కంపెనీ ప్రొఫైల్. కంపెనీ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా పెద్ద కంపెనీ ఉండాలి, లాంగ్ టైం కంపెనీ ఉండాలి, ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ ఉండాలి. ఇలాంటి కంపెనీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ కంపెనీ చెక్ చేసుకోక చాలా మంది డబ్బుల కాశపడి మోసపోతా ఉంటారు. కాబట్టి కంపెనీ మనం కదిలిన కంపెనీ కదలకూడదు, అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది ప్రమోటర్స్. ఎలాంటి వాళ్ళు ఈ కంపెనీ స్థాపించారు, కంపెనీ స్థాపించినటువంటి వ్యవస్థాపకులు ఎవరు, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఏంటిది, వాళ్ళకు నాలెడ్జ్ ఏంటిది, వాళ్ళు ఎక్కడ చదివారు, రైట్, వాళ్ళకి ఇండస్ట్రీస్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి బాస్, కంపెనీ స్థాపించిన వాళ్ళది. అలాంటి కంపెనీ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటిదంటే ప్రోడక్ట్. ఎంత పెద్ద కంపెనీ అయినా ప్రోడక్ట్ లో రిజల్ట్ లేకపోతే ఒక రోజు జీరో అవుతుంది. ప్రోడక్టే హీరో ఉండాలి. ప్రోడక్ట్ లో దమ్ము లేకపోతే బిజినెస్ చేయలేము, రైట్. సో ఈ ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే, ప్రోడక్ట్ ఎలాంటి ప్రోడక్ట్ ఉండాలంటే కస్టమర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ ఉండాలి, కస్టమర్ కి అవసరం వచ్చే ప్రోడక్ట్ ఉండాలి, కస్టమర్ కు డిస్కౌంట్ లో ప్రోడక్ట్ రావాలి, క్వాలిటీ ఉండాలి, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉండాలి. 4-5 ప్రోడక్ట్స్ మీద దంద చేసి 4 రోజులలో కంపెనీ కొలాప్స్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఫ్రాంచైజీ మోడల్ ఉండాలి, ఆన్లైన్ లో ఆఫ్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసే విధంగా ఆప్షన్ ఉండాలి. సో అలాంటి ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్, డిస్కౌంట్ లో వచ్చే ప్రోడక్ట్, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయా లేదనేది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేం జాగ్రత్త చూసుకోవాలి మనం అంటే ప్లాన్. మనం పని చేసిన దానికి సరి అయిన ఇన్కమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, రైట్. మనం కష్టపడేదానికి సరి అయిన పేఅవుట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. పేఅవుట్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ లేకపోతే మనం బిజినెస్ చేయలేం. వీక్లీ పేఅవుట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కొత్తగా జాయిన్ చేపిస్తే, కొత్త వ్యక్తిని షాపింగ్ చేస్తే అట్రాక్ట్ గా మనకి ఏదన్నా లాభం వచ్చేది ఉందా లేదా. అంటే స్టార్టింగ్ మనకి ఎనర్జీ వచ్చే విధంగా, అంటే గ్రోత్ ఎంకరేజ్మెంట్ కోసం ఏదన్నా మనకు ప్రోడక్ట్ రూపంలో కానీ అమౌంట్ రూపంలో కానీ మనకి ఏమైనా కంపెనీ ఇస్తుందా లేదా అది చెక్ చేసుకోవాలి. తర్వాత నెంబర్ ఆఫ్ లెగ్స్ ఉండకూడదు. మంత్లీ జీరో కాకూడదు. బిజినెస్ మనం చేసిన బిజినెస్ 100% అలాగే ఉండాలి, క్యారీ ఫార్వర్డ్ ఉండాలి. అలాంటి ప్లాన్ ఉందా లేదా మనము చెక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకేం చూసుకోవాలి, పీపుల్స్, ఎలాంటి వాళ్ళతోటి జర్నీ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్, రైట్. ఈ 5 క్యారెక్టర్లు మన కంపెనీకి పర్ఫెక్ట్ ఉంటే మనం ఈ యొక్క బిజినెస్ ను కళ్ళు మూసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు బాస్. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ 5 పాయింట్స్ గురించి మనం ఒకటొకటి ఫటాఫట్ చెక్ చేద్దాం, రైట్. నెంబర్ 1 కంపెనీ ప్రొఫైల్. చూడండి ఒక్కసారి కంపెనీ ప్రొఫైల్ చూడండి. కంపెనీ పేరు వచ్చేసి డే జాయ్ అండి. కొంచెం అర్థం కాకపోతే పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. డే జాయ్ పేరులోనే ఉంది చూడండి, ఆనందం. డే జాయ్, రైట్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే August 1, 2019 లో స్టార్ట్ అయింది. అంటే దాదాపు 7 years అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి. మరి 7 years కంపెనీలో ఎవరైనా పని చేస్తారా అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా అంటారు. ఆ టెన్షన్ కూడా మనకు ఉంది, అవునా కదా. 7 years అనేది నేను ఏం చెప్పాను, కంపెనీ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పాను. కానీ 7 సంవత్సరాల కంపెనీలో ఎవరైనా పని చేస్తారంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఆ టెన్షన్ కూడా మనకు లేదు, ఎందుకు లేదంటే డే జాయ్ అనేది నాట్ ఓన్లీ సింగిల్ కంపెనీ బాస్. ఎవరికైనా అడిగితే చెప్పండి, డే జాయ్ అనేది చిన్న కంపెనీ కాదు, దాని వెనుక చాలా 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 పెద్ద మదర్ కంపెనీస్ ఉన్నాయని చెప్పండి. డే జాయ్ అనేది నాట్ ఓన్లీ సింగిల్ కంపెనీ కాదు. అడిలా గ్రూప్, టాటా గ్రూప్ అయితే ఎన్ని రకాల గ్రూపులు ఉన్నాయో, టాటా రిలయన్స్ ఏదైతే గ్రూప్లలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో, అట్లా మన కంపెనీలో కూడా నాట్ ఓన్లీ సింగిల్ కంపెనీ, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. బిగ్గెస్ట్ ప్రొఫైల్ అండ్ గ్రేట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రెడిషనల్ బిజినెస్ సిన్స్ 1962 బాస్. అంటే దాదాపు 65-70 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి ఇది మన కంపెనీకి. నిన్న మొన్న స్టార్ట్ అయిన కంపెనీ కాదు, 5-6 నెలల క్రితం స్టార్ట్ అయిన కంపెనీ కాదు, 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన కంపెనీ కాదు, 10-20 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన కంపెనీ కాదు, ఏకంగా 65 సంవత్సరాలు దిగ్విజయంగా ట్రెడిషనల్ మార్కెట్ లో సక్సెస్ లో ఉన్న కంపెనీస్ ఉన్నాయి బాస్. ఇకపోతే 33 years ఎక్స్పీరియన్స్ బిజినెస్ హెడ్ గా ఉన్నాడు మన గైడ్ గా. చూడండి, 1 కాదు, 2 కాదు, 5 కాదు, 6 కాదు, ఏకంగా 18 ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఇది ఎంత పెద్ద ఇండస్ట్రీ అంటే 400 ఎకరాల్లో ఇండస్ట్రీస్ ఉన్నాయండి. 400 ఎకరాలు. 100 ఎకరాల వ్యవసాయం అంటే చాలా పెద్దది. 4-5 వేల గజాల ఇల్లు కడితేనే పెద్ద అపార్ట్మెంట్ అవుతుంది. కానీ 400 ఎకరాల బోండిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ఎంత పెద్ద కంపెనీ మీరు గమనించండి. మీరు అడగండి, మీ కంపెనీ ఎంత పెద్దదని అడగండి.
వేరే వాళ్ళకు 5-6 ఎకరాలు ఉంటే పెద్ద కంపెనీ అని చెప్పుకుంటారు. ఏ కంపెనీ లేని వాళ్ళు కూడా జస్ట్ ఆఫీస్ పెట్టి వెబ్సైట్ క్రియేట్ చేసి థర్డ్ పార్టీ నుండి ప్రోడక్ట్ తీసుకొచ్చి మనీ సర్క్యులేషన్ RY సిస్టమ్ పెట్టేసి జనాలను ముంచుతున్నారు బాస్. చెక్ చేసుకోండి 400 ఎకరాల ఇండస్ట్రీస్ అంటే ఎంత పెద్ద కంపెనీ గమనించండి. అదే విధంగా 900 ఎకరాల కల్టివేషన్, 100 ఎకరాల వ్యవసాయం అంటే చాలా పెద్దది. కానీ 900 ఎకరాలు అంటే మీరు గమనించండి. ఆర్గానిక్ ఆయుర్వేదిక్ మొక్కలు కూడా మన కంపెనీ పండిస్తుంది. ఇంకా చెప్పుకుంటే వెళ్తే ఓన్ R&D, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, రా మెటీరియల్ కూడా మనదే. ఇంకా నేను చెప్పాలంటే ఇక్కడ మీరు చూడండి, నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఢిల్లీ, ముంబై, చెన్నై, మన దేశమే కాదు బాస్, 128 కంట్రీస్ కి మన కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుంది. 128 దేశాలకు, 128 దేశాలు అంటే మీరు ఆలోచించండి ఎంత పెద్ద కంపెనీ. అంటే 128 దేశాల్లో మన బిజినెస్, 128 కంట్రీస్ లలో మన బిజినెస్ పే చేస్తుందంటే ఎంత పెద్ద ఇండస్ట్రీ అనేది మీరు గమనించండి. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంపెనీ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది. రైట్, మన కంపెనీ అవర్ ఓన్ బ్రాండ్స్ అండి. మన ఎవరి మీద ఆధారపడలేదు. 18 బ్రాండ్స్ ఉన్నాయి మన కంపెనీకి. అడిలా అగ్రో ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత అదిలా బయోటెక్ కంపెనీ ద్వారా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఆయుర్వేదిక్ తయారు చేసే కంపెనీ ఇండియాలో బోర్డు ఉన్నాయి. కానీ మన కంపెనీ స్పెషల్ ఏంటంటే 900 ఎకరాల కల్టివేషన్ అని చెప్పాను. అంటే ఆర్గానిక్ ఆయుర్వేదిక్ మొక్కలను కూడా మన కంపెనీ పండిస్తుంది. ఓటా, డాల్మిల్, ఆటా, సుజ్జి, మైదా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అంగన్వాడీ ఏకంగా 1 కాదు 2 కాదు 7 రాష్ట్రాలలో గవర్నమెంట్ తోటి కలిసి పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అవుతుందో మన కంపెనీ అందిస్తుందండి. 7 స్టేట్స్ అంటే 7 రాష్ట్రాల్లో మన కంపెనీ సప్లై ఉందంటే ఎంత పెద్ద కంపెనీ మీరు ఒకసారి ఆలోచించండి. ప్లైవుడ్, ఇంప్రెషన్, మల్టీ మెటల్స్ 1 కాదు 2 కాదు పెద్ద పెద్ద కంపెనీస్ కు మన కంపెనీ రా మెటీరియల్ అందిస్తుంది. గత 60 సంవత్సరాల నుండి. అంటే ఎంత పెద్ద ఇండస్ట్రీ మీరు ఒకసారి ఆలోచించండి. కంపెనీ చైర్మన్ ఎవరైతున్నారో శంభు అగర్వాల్ సార్. ఈయన 2 కొడుకులు లండన్ లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత August 1, 2019 లో డేజాయ్ అనే కంపెనీ స్థాపించడం జరిగింది. ఎస్, మీరు విన్నది నిజమే. మన తాత ముత్తాతల ఇండస్ట్రీస్ బోర్డు ఉన్నాయి, కంపెనీలు బోర్డు ఉన్నాయి. ఈ కంపెనీల కొడుకుతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం స్టార్ట్అప్ లో ఉన్నాం కంపెనీలో. మన MDs వచ్చేసి మిస్టర్ అన్మోల్ అగర్వాల్ సార్, మిస్టర్ దివ్యాంశ్ అగర్వాల్ సార్. వీళ్ళ విజన్ మిషన్ ఏంటంటే కొన్ని లక్షలాది కోట్లాది మందికి భారతదేశంలో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. 30-40 వేలు సంపాదించే వాళ్ళు నిజంగా వాళ్ళకి సరిపోవట్లేదు. అదే విధంగా జాబ్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఖర్చు నుండి అంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ద్వారా వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని లక్షలాది మంది, కోట్లాది మందికి అవకాశాలు కల్పించాలి. దాంతో పాటు ఈ రోజు డేట్ లో ఆరోగ్య సమస్య ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇంగ్లీష్ మంది అంటే సరైన ఫుడ్ తినట్లేదు. కాబట్టి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని లక్షలాది కోట్లాది మందికి ఆరోగ్యాన్ని పంచాలనే ఉద్దేశంతో ఎప్పుడో వెనుకబడినటువంటి మోడర్న్ ఆయుర్వేద మన భారతదేశంలో ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకొచ్చి మోడర్న్ ఆయుర్వేదంగా తయారు చేసి కొన్ని లక్షలాది కోట్లాది మందికి ఆరోగ్యాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. క్లియర్? మనకు ఓన్ R&D లీడర్షిప్ అంటే ఓన్ రా మెటీరియల్ అంతా మనదే. అంటే ప్రోడక్ట్ నేనేమంటున్నా అంటే మొక్కల్లో నుండి ఇంగ్రీడియంట్ తీసినప్పటి నుండి లాస్ట్ ఎండ్ ప్రతిదీ కూడా మన కంపెనీ ఉంది బాస్. సొంత R&D ఉంది. అంటే సొంత R&D ఉంటే ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ అందించగలదో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి స్టేట్ లో, ప్రతి డిస్ట్రిక్ట్ లో బిజినెస్ చేసుకోవడానికి అన్ని సర్టిఫికేషన్స్ మన కంపెనీకి ఉన్నాయి. క్లియర్? సో ఇది కంపెనీ ప్రొఫైల్ అండి. ప్రొఫైల్ ఎలా అనిపించింది అంటే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకు ఉందని చెప్తున్నానంటే మీరు ఆన్లైన్ ద్వారా ఇక ప్రోగ్రామ్ వినడం జరుగుతుంది, లేదంటే ఆఫ్లైన్ ద్వారా ఎక్కడో ఆఫీస్ లో కూర్చొని విని ఉంటారు మీరు. కానీ నేను ఎక్కడ విన్నానంటే రాజస్థాన్ కోట కంపెనీలో వినడం జరిగింది. 1 వీక్ అక్కడ నుండి కంపెనీలో మొత్తం సెర్చ్ చేసి MD గారితో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత బిజినెస్ టేకప్ చేయడం జరిగింది. నేను చూడడమే కాకుండా తెలంగాణ, AP, హైదరాబాద్ నుండి దాదాపు ఒక 500 మందిని మా గురువు గారు డాక్టర్ పదిరుసన్ గురువు గారి సపోర్ట్ ద్వారా ఒక 500 మందిని నేను కంపెనీ విజిట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే మనం పని చేసినా చేయకపోయినా స్టిల్ కంపెనీ ఉంటుంది, ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంపెనీ అన్న క్లారిటీ వచ్చింది. ఇది కంపెనీ ప్రొఫైల్. కంపెనీ అర్థమైంది. రైట్. అయినా నోటి మాటలు కాకుండా కంపెనీ వెబ్సైట్, దానికి సంబంధించిన PDF అవన్నీ మీకు వాట్సాప్ చేస్తాను. మీరు ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళొకసారి సర్చ్ చేయండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆన్లైన్ అయిపోయింది. ఇక్కడ కూర్చొని కూడా మనం మొత్తము చూడొచ్చు. క్లియర్? ఇక నెక్స్ట్ మన కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ విషయానికి వస్తే
ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 100 కాదు, ఏకంగా 180 to 190 ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయండి. ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయంటే హెల్త్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, స్కిన్ కేర్ ఉంది. ఈ రకంగా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వరకు సబ్బు, షాంపూ, పేస్ట్, బ్రష్, మిర్చి, హల్దీ, ధనియా, చికెన్ మసాలా, గరం మసాలా, జస్ట్ లైక్ ఏ సూపర్ మార్కెట్ బాస్. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తో సహా మన కంపెనీ ప్రమోట్ చేస్తుంది. తల వెంట్రుక నుండి అరికాలు గోరు వరకు అన్ని జబ్బుల మీద పనిచేసే విధంగా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లేడీస్ సంబంధించినటువంటి కాస్మెటిక్స్, సిరమ్స్ కానీ, ఫేస్ ప్యాక్లు కానీ, ఫెయిర్నెస్ క్రీమ్ కానీ అన్ని రకాల ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. తర్వాత FMCG ప్రొడక్ట్ మన కంపెనీలో ఉన్నాయి. తర్వాత బయోజెర్మేనియం మ్యాట్, ఈ రకంగా చెప్పుకుంటాను మల్టిపుల్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ అందిస్తుంది. క్లియర్? దున్నినప్పటి నుండి పంట ఎండింగ్ వరకు అన్ని రకాల ఆర్గానిక్ రైతులకు హెల్ప్ చేయడానికి కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. ఒక 10 ఎకరాల రైతుకు 1 ఎకరా పొలానికి వాడండి. ఎందుకంటే మీరు విషయాన్ని పండిస్తున్నారు. 10 ఎకరాలకు ఏం వాడకండి. మీకు నమ్మకం కలిగి మారాలంటే, భూమి సారవంతంగా కావాలంటే మినిమం 4-5 పంటల్లో మీరు పర్ఫెక్ట్ ల్యాండ్ అనేది సారవంతం అవుతుంది. అంటే కెమికల్ నుండి విముక్తి చేస్తుందండి మన ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఇది నేను చెప్పడం కాదు, ఎంతో మంది రైతులు చెప్తున్నారు. అలాంటి ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీలో ఉన్నాయి. రైట్? కంపెనీ అర్థమైంది, కంపెనీ అందించే ప్రొడక్ట్స్ అర్థమైంది. కాబట్టి నేనేమన్నానంటే ఈ ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి, ఏమేం కాస్ట్ లో ఉన్నాయి, ప్రతి ప్రోడక్ట్ గురించి క్లారిటీ కావాలంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో మన స్టోర్స్ ఉన్నాయి. మీ స్టోర్స్ విజిట్ చేస్తే మన ప్రోడక్ట్ గురించి మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఈ యొక్క అగ్రికల్చర్ ట్రైనర్స్, అదే విధంగా ఈ కంపెనీలో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకు హెల్త్ కోచ్ కూడా మనకి ట్రైనింగ్ అనేది ప్రోడక్ట్ గురించి సపరేట్ ట్రైనింగ్స్ ఉంటాయి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి నేను 1-2 ప్రొడక్ట్స్ గురించి నేను క్లారిటీ ఇచ్చి ఒకటే ప్రోడక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ గురించి క్లారిటీ ఇచ్చి నేను ఇన్కమ్ ప్లాన్ లకి మూవ్ అవుతాను. ఓకే, ఒకసారి మనం ఒక్క ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రోడక్ట్, ఈ స్లైడ్ చదవండి, మీకు ఐడియా వస్తుంది. ఒక్కసారి చదవండి ఈ స్లైడ్. సిబక్త్రాన్. ఎస్, సిబక్త్రాన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి. చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా, మీరు అందంగా ఉండాలనుకుంటున్నారా, మీరు హాస్పిటల్ బారిన పడకూడదు అనుకుంటున్నారా? రైట్? సో నేను ఎప్పుడు హాస్పిటల్ వెళ్లకుండా జీవించాలనుకుంటున్నారా? నేను ఇమ్యూనిటీగా ఉండాలనుకుంటున్నారా? నేను హెల్దీగా ఉండాలనుకుంటున్నారా? రైట్? హెల్దీగా ఉండాలనుకుంటున్నారా? మెమరీ షార్ప్ గా పనిచేయాలనుకుంటున్నారా? రైట్? సో పిల్లల గ్రోత్ పెరగాలనుకుంటున్నారా? మీరు షార్ప్ గా ఉండాలనుకుంటున్నారా? వెయిట్ ఎక్కువ కాకుండా, అంటే బరువు పెరగకుండా ఉండాలనుకుంటున్నారా? హార్ట్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? అన్నిటికీ ఇది ఒక్కటే ప్రోడక్ట్ అండి, సర్వరోగ నివారణి. రైట్? నేనేమన్నానంటే ఇది నేను ఊరికనే గొప్పలు చెప్పడం కాదు. మీరు గూగుల్ సెర్చ్ చేయండి సిబక్త్రాన్ ఎంత ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనేది. ఇది నేను చెప్పేది కాదు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క సిబక్త్రాన్ ఫ్రూట్ గురించి చెప్పడం జరిగింది. ఇది బెర్రీ జాతికి చెందింది. మన సైంటిఫిక్ నేమ్ ఏంటంటే హిమాలయన్ బెర్రీ అంటాం. మనం ఏం పిలుచుకుంటున్నాం అంటే వండర్ బెర్రీ అని పిలుచుకుంటున్నాం. ఇది ఎక్కడ పండుతుంది అంటే తెలంగాణ, ఏపీలో, హైదరాబాద్ లో పండుతుందండి. ఇది -40 degrees అంటే హిమాలయ పర్వతాల లేదా లదాఖ్ అనే ప్లేస్ లో పండుతుంది అనమాట. రైట్? ఇది ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ దీంట్లో ఉన్నాయంటే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, B1, B2, B12, సి విటమిన్ అధికంగా ఉంటుందండి. ఇంకా మన అదృష్టం ఏంటంటే దీంట్లో ఒమేగా 6, 7, 9 కంటెంట్ కూడా ఉందండి. గుండె జబ్బు రాకుండా, గుండె చుట్టూ ఉన్నటువంటి కొవ్వును కరిగించడానికి, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి, హార్ట్ హెల్తీగా ఉండడానికి, బ్లడ్ పతలా చేయడానికి, బ్లడ్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తీసేయడానికి పనిచేస్తుంది. ఇన్ని రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి 30 ml జ్యూస్ కనుక రెగ్యులర్ డైట్ లో ఎవ్రీడే మనం పరిగడుపున అంటే ఎంటీ స్టమక్ లో ఒక 30 ml జ్యూస్ కనుక రెగ్యులర్ గా మనం తీసుకుంటే షుగరు, బీపీ, అల్సరు, థైరాయిడ్, కాలనొప్పులు, కీళ్ళనొప్పులు, రకరకాల జబ్బులు రాకుండా ఉంటే, ఒకవేళ
ఉంటే పెరగకుండా ఆడుతుంది. ఒకవేళ ఏ జబ్బులు లేకపోతే ఫ్యూచర్ రాకుండా చేస్తుంది. ఒకవేళ జబ్బులు ఉంటే కంటిన్యూ ఒక 6 months to 1 year కంటిన్యూ వాడితే 6 months to 1 year కంటిన్యూ వాడితే 1 to 1 ఒక మంత్ లో 1-2 నెలల్లో ఏం కాదండి. ఒక 6 months to 1 year కంటిన్యూ వాడితే నేను చెప్పినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా కంట్రోల్ తీసుకురావడం జరుగుతుంది. అర్థమైందా బాస్? అన్ని కంట్రోల్లోకి తీసుకురావడము జరుగుతుంది. సర్వరోగాన్ని ఇంకా చెప్పాలంటే డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ చేస్తుంది, హై విజన్ పెంచుతుంది, స్కిన్ అలర్జీ రాకుండా చేస్తుంది, తర్వాత డిటాక్సిఫికేషన్ మీద పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఆయుర్వేదం నిపుణులను కనుకోండి, హెల్త్ కు సంబంధించినటువంటి డాక్టర్స్ కనుకోండి, ఎవరిని అడిగినా వాళ్ళు ఏం చెప్తారంటే క్లీనింగ్. డిటాక్సిఫికేషన్ కంపల్సరీ కావాల్సిందే, కడుపు ఖాళీ కావాల్సిందే, ఎవ్రీడే ఖాళీ కావాల్సిందే. మరి అవుతుందా అంటే అవుతుందా బాస్? రైట్. కాబట్టి ఇది డిటాక్సిఫికేషన్ మీద చాలా బాగా పనిచేస్తుంది. అంటే హెల్దీగా ఉండడానికి, ఆరోగ్యంగా అంటే డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ చేస్తుంది, హై విజన్ పెంచుతుంది, స్కిన్ అలర్జీ రాకుండా చేస్తుంది, పిల్లల మెమరీ షార్ప్ చేస్తుంది, తర్వాత బోన్ స్ట్రెంత్ పెంచుతుంది, తర్వాత మజిల్ పవర్ స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇమ్యూన్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది బాస్. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి పెరిగిందో మనకి ఎలాంటి జబ్బులు రావు. క్యాన్సర్ మీద కూడా పనిచేస్తుంది బాస్. క్యాన్సర్ కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు బోర్డు అంత మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఇంకా చెప్పాలంటే యాంటీ ఏజింగ్ మీద కూడా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ అంటే తొందరగా ముసలితనం రాకుండా, శరీరం ముడతలు పడకుండా బ్యూటీ పెంచుతుందండి. బ్యూటీ మీద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ రోజు రేట్ లో, ఓన్లీ పైపూతలకే. ప్లాస్టిక్ సర్జరీ అదని ఇదని రకరకాలుగా ఖర్చు పెడతా ఉన్నారు. డైలీ కాస్మెటిక్స్ వాడుతా ఉన్నారు, కెమికల్ కాస్మెటిక్స్ వాడుతా ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ యూజ్ చేయడం మూలంగా కెమికల్స్ అన్ని శరీరంలోకి వెళ్ళిపోయేసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ లో క్యాన్సర్ కూడా అటాక్ అవుతుందండి. చాలా డేంజర్ లో ఉన్నారు బ్యూటీ మెయింటైన్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకు గుడ్ న్యూస్ అండి, పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ ఒక్క ప్రోడక్ట్ చాలు. 1 నేనేమంటున్నానంటే, పంట పొలానికి కరెక్ట్ టైంలో ఎరువులు, కరెక్ట్ టైంలో వాటర్ పెట్టామనుకోండి, ఏమవుతుంది, చేను పచ్చగా అవుతుంది. ఎప్పుడైతే పోషకాలు పర్ఫెక్ట్ గా లోపలికి వెళ్తాయో ముఖంలో గ్లో వస్తుందండి. సింపుల్ అండి. మన ఆర్గన్స్ అన్ని ఆరోగ్యంగా ఉంటే మనం హెల్దీగా ఉంటాం. ఆర్గన్స్ అన్ని హెల్దీగా ఉంటే బ్యూటీ కనబడుతుంది, అంతే తేడా. కాబట్టి ఆరోగ్యాన్ని పొందుతూ అందాన్ని కూడా పొందండి. 1.5 year ఇది వాడి చూడండి. 1 రెగ్యులర్ గా మిస్ కాకుండా ఒక 10-15 బాటిల్స్ కొనుక్కోండి ఒకటేసారి. ఒక 10-12 బాటిల్స్ కొనుక్కొని రెగ్యులర్ గా వాడండి. ఎందుకంటే 1-2 కొనుక్కుంటే మళ్ళీ వదిలేస్తాం మధ్యలో. ఒకటేసారి 10-12 బాటిల్స్ కొనండి ఒకటేసారి. కొనేసి రెగ్యులర్ గా వాడి చూడండి. వాడేటప్పుడు మీరు రిపోర్ట్ తీసుకోండి. ఒక 6 months తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీయండి. మీ బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయి మీరు గమనించండి. క్లియర్? సో ఈ ప్రోడక్ట్స్ ద్వారా మనం బిజినెస్ లోకి వెళ్తున్నామండి. ఈ ప్రోడక్ట్స్ ద్వారా మనం బిజినెస్ ప్లాన్లకు ఎంటర్ అవుతున్నాం. సింపుల్. బిజినెస్ ప్లాన్ విషయానికి వస్తే సింపుల్ అండి. వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్? ఏదైనా ఒక వస్తువు మనం కొంటున్నామంటే అది మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారవుతుంది. కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి దాని రేట్ పెరుగుతుంది. ఇండియన్ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం ఒక 25 నుండి 30 రూపాయలకు తయారు వస్తూ మన చేతికి వచ్చేసరికి 100 రూపాయలు మారుతుంది. 70% మధ్యవర్తులకు వెళ్తుంది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఉంది. మొత్తం కలిపి 70% మధ్యవర్తులకు వెళ్తుంది. మరి వీళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? కొనుగోలు ద్వారాలకే ఇవ్వాలనే సిస్టమ్. దీనిని మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాం. IBO, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అండి. ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ గా మారుతున్నాడు. ఈ బిజినెస్ ఓనర్ గా మారడానికి మీరు ఈ కంపెనీలో సింగిల్ ఎన్పి కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సింగిల్ ఎన్పి ఎవరి డబ్బులు కట్టించేది లేదు, ఎవరి డబ్బులు కట్టుకునేది లేదు, లావాదేవీలు అసలే లేవు. ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టించాల్సిన అవసరం మన కంపెనీలో లేదు. మన ప్యూర్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ బాస్. ప్యూర్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఏంటంటే జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటుంది. అంటే బయట షాపింగ్ చేసే బదులు ఇక్కడ షాపింగ్ చేయండి. బయట షాపింగ్ చేస్తే నానా రకాల బెనిఫిట్స్ మీకు ఉండవు. ఇక్కడ నానా రకాల బెనిఫిట్స్, రకరకాల బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి. అక్కడ బిల్లు దొరకదు, ఇక్కడ బిల్లు దొరుకుతుంది. అక్కడ డిస్కౌంట్ దొరకదు, ఇక్కడ డిస్కౌంట్ దొరుకుతుంది. అప్ టు 65% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. అక్కడ లాయల్టీ దొరకదు, ఇక్కడ లాయల్టీ దొరుకుతుంది. ఈ రకంగా చాలా రకాల, ఇక్కడ ప్రోడక్ట్ గ్యారెంటీ ఉంటుంది, అక్కడ గ్యారెంటీ ఉండదు. ఇక్కడ డాక్టర్ సపోర్ట్ ఉంటుంది, అక్కడ సపోర్ట్. అంటే నేను చెప్తున్నా అంటే అక్కడ కొనే వస్తువులు ఇక్కడ కొంటే చాలా రకాల బెనిఫిట్స్ మన కంపెనీలో ఉన్నాయి. రైట్?
ఇక్కడ చూడండి, ఇది నాకు నచ్చిన ప్రోగ్రామ్, లాయల్టీ ప్రోగ్రామ్. లాయల్టీ ప్రోగ్రామ్ అంటే నేనేమంటున్నా అంటే, ప్రతి నెల మీరు ఎక్కడో షాప్ లో కొంటూనే ఉన్నారు, ఎక్కడో మీకు దగ్గరలో ఉన్న షాప్ లో ఎక్కడో కొంటూనే ఉన్నారు. సంవత్సరానికి ఒక్కసారన్నా మీకు నిత్యావసర సరుకులు ఫ్రీ ఇస్తారా అంటే, నిత్యావసర సరుకులు ఫ్రీ ఇస్తారంటే ఎవరు ఇవ్వరండి. కానీ ఇక్కడ 4 నెలలు కొంటే 4 నెలలు కొంటే 5వ నెలలో 4 నెలలు కొంటే 5వ నెలలో మీకు ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో సబ్బు, షాంపూ, పేస్ట్, బ్రష్ ఏదైతే ఉందో నెలకు 2500 షాపింగ్ చేస్తే 4 నెలలు కొనుక్కుంటే 5వ నెలలో మీకు 2500 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది. ఈ యొక్క ఐడి తీసుకోవడానికి మీరు రూపాయి పెట్టేది లేదు. మీ ఫ్రీ మెంబర్షిప్ ద్వారా ఈ యొక్క డిస్కౌంట్ అనేది, ఈ యొక్క ఆఫర్ అనేది తీసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 to 65% డిస్కౌంట్ లో ప్రోడక్ట్ వస్తుంది. 4 నెలలు కొంటే 5వ నెలలో మనకు ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. క్లియర్? అట్లా 2500 నుండి 7500 వరకు మనకు ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సూపర్ రీటైలర్ లాయల్టీ ప్రోగ్రామ్. ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు. ఇక్కడ నార్మల్ లాయల్టీ ప్రోగ్రామ్ ఏంటంటే కస్టమర్ బెనిఫిట్, కానీ ఇక్కడ ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకు చాలా పెద్ద బెనిఫిట్స్ అండి. కిరాణా షాప్ వాళ్ళకు, మెడికల్ షాప్ వాళ్ళకు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి బోటిక్ వాళ్ళకు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్న బట్టల షాప్ వాళ్ళకు, తర్వాత ఇంకా అంటే నేనేమంటున్నా అంటే మార్నింగ్ షట్టర్ ఓపెన్ చేసి రాత్రి వరకు అక్కడే కూర్చున్న వాళ్ళకు పెద్ద గుడ్ న్యూస్ అండి. మార్నింగ్ షట్టర్ ఓపెన్ చేసి రాత్రి వరకు అక్కడే కూర్చున్న వాళ్ళకు చాలా పెద్ద గుడ్ న్యూస్. వాళ్ళకి చెప్పండి, మా కంపెనీలో మీరు మీటింగ్ రండి, లేకపోతే మా జూమ్ కు రండి, లేదంటే మా కంపెనీ సార్ కల్పిస్తా రండి. మీరు నెల అమ్ముతున్నారు కదా, బయట కొనుక్కొని అమ్మితే మీకు ఏం రాదు, కానీ ఇక్కడ కొనుక్కోవడం వల్ల చాలా రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. తర్వాత 4 నెలల కోసం మీకు ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది అని చెప్పండి. వాళ్ళ నెలకు 25,000 ప్రోడక్ట్ అమ్మగలిగితే 4 నెలల కోసం 25,000 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. నెలకు 1,00,000 అమ్మగలిగితే 1,00,000 ప్రోడక్ట్, 2 లక్షలు అయితే 2 లక్షల ప్రోడక్ట్. చూడండి, ఏ హోల్సేల్ షాప్ వాళ్ళు ఇస్తారండి ఇలా బెనిఫిట్? అంత డిస్కౌంట్ ఇస్తూ, అంత రీటైల్ ప్రాఫిట్ ఇస్తూ, ప్లస్ 4 నెలలకు ఒకసారికి 2 లక్షల ప్రోడక్ట్ ఫ్రీ అంటే కనీసం వాళ్ళు షట్టర్ రెంట్లు వెళ్తాయి కదా బాస్, వాళ్ళ రెంట్లు వెళ్తాయి కదా, వాళ్ళు వచ్చే ప్రాఫిట్ కాకుండా వాళ్ళ సంవత్సరం రెంట్లు ఫ్రీ అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉంది. కూర్చొని షాపులు మెంటే వాళ్ళని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళ ఫ్రీ టైంలో కూర్చొని మాట్లాడండి, డిస్కస్ చేయండి. క్లియర్? ఇక ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే 2 ఆప్షన్స్ మన కంపెనీలో ఉన్నాయి, 2-3 ఆప్షన్స్ మన కంపెనీలో ఉన్నాయి. ఎక్కువ సంపాదించాలి, నేను బిజినెస్ లాగానే చేయాలి, నేను కమర్షియల్ గా నేను బిజినెస్ చేయాలనుకుంటున్నా, నేను దీని మీద ఆధారపడాలనుకున్నాను, నేను ఫుల్ టైం చేయాలనుకుంటున్నాను, నాకు ఇమ్మీడియట్లీ నాకు ఒక 6 నెలలు పని చేస్తే నెలకు 1,00,000 కావాలి, ఒక సంవత్సరం పని చేస్తే నెలకు 2-3 లక్షలు కావాలి అనుకున్న వాళ్ళకు ఫ్రీడమ్ 15x కాంబో అనే ప్యాకేజ్ అనేది మన కంపెనీ అందిస్తుంది. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఒక 50,000 ప్రోడక్ట్ మనకి 28,500 రూపాయలకే ఇస్తుంది. దాంతో పాటు 10,000 బిజినెస్ వాల్యూ ఇస్తుంది. ఒక్కసారి రిపీట్ చేస్తారు, మీకు 50,000 ప్రోడక్ట్ మనకి 28,500 రూపాయలకే ఇస్తుంది డిస్కౌంట్ లో. దాంతో పాటు మనకు 10,000 బిజినెస్ వాల్యూ వస్తుంది. బిజినెస్ వాల్యూ ద్వారానే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదేంటనేది మీకు ఇంకా ముందు మీకు క్లారిటీ వస్తుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోడక్ట్ తీసుకొని ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తే 5,000 రూపాయలు అకౌంట్ లోకి వస్తుందండి. రెండో వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తే మళ్ళీ 5,000 వస్తుంది. మూడో వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తే మళ్ళీ 5,000 వస్తుంది. అట్లా ఎంత మందిని డైరెక్ట్ చేస్తే అన్ని 5,000 రూపాయలు వస్తుంది బాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ టైం వర్క్ చేసి రోజు ఇద్దరిని మనం ఈ ప్రోడక్ట్ ఇప్పియగలిగితే, రోజు 2 మెంబర్స్ మనము ఈ ప్రోడక్ట్ ఇప్పియగలిగితే రోజు 10,000 రూపాయలు, నెలకు 3 లక్షలు సంపాదించవచ్చండి. రోజు ఒకరిని రిక్రూట్ చేసినా రోజు 5,000, నెలకు 1,50,000. రైట్? 2 రోజులకు ఒక్కరిని చేసినా మనకు 75,000 రూపాయలు పర్ మంత్ తీసుకోవచ్చు. అట్లా ఎంత మందిని డైరెక్ట్ చేస్తే అంత పెద్ద ఇన్కమ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్లియర్? ఇక మరి 28,500 రూపాయలు నా దగ్గర లేవు సార్, ఇంకా తక్కువ లేమన్నా లేదంటే 20,000 ద్వారా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. 20,000 రూపాయలు కూడా నా దగ్గర లేవంటే 16,000 ద్వారా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఇక 16,000 కన్నా తక్కువ లేదంటే చాలా తక్కువలో ఒక ప్యాకేజ్ ఉందండి, వండర్ ప్యాకేజ్. దాని పేరే వండర్ బెర్రీ అని పెట్టుకున్నాం మేము, వండర్ బెర్రీ. ఈ వండర్ బెర్రీ ప్యాకేజ్ లో కస్టమర్ బెనిఫిట్ చాలా ఉంది, ప్లస్ ఇన్కమ్ కూడా చాలా పెద్ద ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అందరూ కూడా తీసుకునే విధంగా ఉందండి. అందరు కూడా ఎవరైనా తీసుకోవచ్చు. 12,000 అనేది మ్యాటర్ కాదు. 12,000 పెడుతున్నామే కానీ 24,000 ప్రోడక్ట్ వస్తుంది. ఇది గమనించండి. ఎంత?
24,000 ప్రోడక్ట్ మనకు 12,000 రూపాయలకే ఇస్తుంది. 24,000 ప్రోడక్ట్. 3,000 ప్రోడక్ట్ 15,100కే ఇస్తుందండి. 3,000 ప్రోడక్ట్ మనకు ఎంఆర్పి 3,000 రూపీస్ ఒక బాటిల్, కానీ మనకి ఎంతకి ఇస్తుంది? 1,500కే ఇస్తుంది. అంటే 8 బాటిల్స్ కు 24,000 రూపీస్ అవుతుంది. మనకు 12,000కే ఇస్తుంది. దీంతో పాటు మనకు 5,000 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. 5,120 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది బాస్. 5,120 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. రైట్? మీరు ఇక్కడ గమనించండి. మీరు ఒకటే చెప్తున్నాను, నేను ఒక 2 స్లైడ్ నేను స్లోగా చెప్తాను. 2 స్లైడ్ నేను స్లోగా చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. 2 స్లైడ్లు మీకు స్లోగా చెప్తాను. అయితే మనం ఫ్రీ మెంబర్షిప్ తీసుకున్నాం, ఇక డబ్బులు కట్టలేదు. ఫ్రీ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఏ ప్రోడక్ట్ గా సబ్బు కానీ షాంపూ కానీ ఏది కొనుక్కున్నా అప్ టు 65% వరకు డిస్కౌంట్ ప్రోడక్ట్ వస్తుంది. 4 నెలలు కొంటే 5వ నెలల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. దీని ద్వారా ఏ ప్యాకేజ్ తీసుకోకపోయినా దీని ద్వారా మెల్లమెల్లగా వారానికి 5,000, 10,000, 15,000 ఇట్లా కొంచెం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇక ఎక్కువ సంపాదించాలనుకున్న వాళ్ళు 24,000 రూపాయల ప్రోడక్ట్ 12,000 రూపాయలు పెట్టి కొంటున్నారు. అంటే 12,000 ఎక్కువ సంపాదించాలనుకున్న వాళ్ళే, బిజినెస్ ఎక్కువ పెద్ద మొత్తంలో చేయాలనుకున్న వాళ్ళే, ఫుల్ టైమ్ లో దిగాలనుకున్న వాళ్ళు, గట్టిగా సంపాదించాలనుకున్న వాళ్ళు 12,000 రూపాయలు పెడుతున్నారు. అందరు కాదు. కస్టమర్ ఎంతనన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఫోర్స్ లేదు. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాము. నేను మెల్లమెల్లగా ఇన్కమ్ తీసుకుంటే నో ప్రాబ్లం. ఏదైనా చాయిస్ ప్రోడక్ట్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ కన్ఫ్యూజ్ లేకుండా నేను ఎక్కువ సంపాదించాలనుకున్న వాళ్ళు 12,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ తీసుకోవాలి. రైట్? ఇక్కడ క్లియర్. ఇక్కడ మనకు 5,000 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. 5,000 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ పెన్ను పేపర్ తీసుకొని కొంచెం రాసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5,000 బిజినెస్ వాల్యూమ్ తీసుకున్నాను. అంటే 12,000 రూపాయలు పెట్టి నేను ప్రోడక్ట్ 8 బాటిల్ తీసుకున్నాను. తీసుకొని నేనేం చేశానంటే సందీప్ని సార్ను రిక్రూట్ చేసిన. అంటే అతనికి 12,000 ప్రోడక్ట్ ఇప్పించిన. నేను అతన్ని 12,000 ప్రోడక్ట్ ఇప్పించినందుకు కంపెనీ కొత్త పర్సన్ బిజినెస్ చేయించాను, కొత్త పర్సన్ ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి కంపెనీ నాకు 2 సిబక్తాన్ బాటిల్ ఫ్రీ ఇస్తుంది. అతన్ని కాదు, నాకు. అంటే అతన్ని 12,000 ప్రోడక్ట్ అతనికి ఇచ్చి అతను ఇంట్రడ్యూస్ చేసినందుకు నాకు 2 బాటిల్స్ ఫ్రీ వస్తాయి. ఒక్కొక్క బాటిల్ 3,000 రూపీస్. నేను అమ్ముకుంటే 6,000 రూపాయలు వస్తాయి. అట్లా ఎంత మందిని డైరెక్ట్ కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేస్తే డైరెక్ట్ 2 బాటిల్స్ ఫ్రీ వస్తాయి. 1,000 రూపాయలు డిస్కౌంట్ చేసి అమ్ముకున్న 2 బాటిల్స్ మీద 5,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. క్లియర్? 10 మందిని ఇంట్రడ్యూస్ చేశాం. మనకు ఎంత 60 ప్రోడక్ట్ వచ్చింది. మనం అమ్ముకుంటే 10,000 తక్కువ చేసి అమ్ముకున్నా 60,000 రూపాయలు మిగులుతుంది. క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ 5,000 బిజినెస్ వాల్యూమ్ అని చెప్పాను. ఇక్కడ మీరు కొంచెం చెక్ చేసుకోండి. ఏ గ్రూప్ లో 10,000 బిజినెస్ వాల్యూమ్ ఉంది, బి గ్రూప్ లో ఎంత 5,000 బిజినెస్ వాల్యూమ్ ఉంది. అంటే 1:2 ఆర్ 2:1, 1:2 ఆర్ 2:1. కాబట్టి ఫస్ట్ టైం మాత్రం, తర్వాత 1:1. కాబట్టి 5,000, 10,000, 5,000 కాబట్టి 5,000 బీవీ మ్యాచింగ్ పైన 5,000 మీద 10% అంటే 500 రూపాయలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కంపెనీ. ఎంత? 500 రూపాయలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ 1:1 అంటే నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు మళ్ళీ రిక్రూట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ 500 రూపాయలు వస్తుంది. లెఫ్ట్ 10 మంది రైట్ 10 మంది రిక్రూట్ అయ్యారు అనుకోండి, 5,000 రూపాయలు వస్తుంది. లెఫ్ట్ 20 మంది రైట్ 20 మంది రిక్రూట్ అయ్యారు అనుకోండి, 10,000 రూపాయలు వస్తుంది. అట్లా టీమ్ గ్రోత్ పైన, టీమ్ పైన, మ్యాచింగ్ పైన మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. మరి ఎంతవరకు ఇన్కమ్ వస్తుంది అనే విషయానికి వస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు. మీరు 5,000 బిజినెస్ వాల్యూమ్ తోటి వచ్చారు. 5,000 బిజినెస్ వాల్యూ మీద 10% అంటే 500 రూపీస్ వచ్చింది. అదే విధంగా ఏ గ్రూప్ లో 50,000 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది, బి గ్రూప్ లో 20,000 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 20,000 మ్యాచింగ్ పైన 2,000 రూపీస్ వచ్చింది. మిగతా 30,000 బిజినెస్ వాల్యూమ్ అనేది మీకు ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఉంది. 35,000 బిజినెస్ వాల్యూమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంది, లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్. వేరే కంపెనీలో ఈ క్యారీ ఫార్వర్డ్ ఉండదు, జీరో అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, జీరో అవుతుంది. మన కంపెనీలో జీరో కాదు. లాంగ్ టైం ఎప్పుడైనా కానీ రెండో సైడ్ బిజినెస్ వాల్యూమ్ వచ్చినప్పుడు దానికి మ్యాచ్ అవుతూ వస్తుంది తప్ప మీ బిజినెస్ వాల్యూమ్ సింగిల్ బీవీ కూడా మీది మిస్ కాదు, ఫ్లెష్ అవుట్ కాదు మన కంపెనీలో. ఇది అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పండి, కొత్త వాళ్ళకు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ లో 70,000 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది, బి గ్రూప్ లో 1 lakh బిజినెస్ వాల్యూమ్ వచ్చింది.
మరి 70,000 కు 70,000 మ్యాచింగ్ పైన 7,000 రూపాయలు రావాలి, 7,000 రావాలి మనకు. కానీ కంపెనీ ఏం చేసింది, ఇక్కడ ఆల్రెడీ 30,000 బిజినెస్ వాల్యూ మీద ఉంది కాబట్టి ఈ 70,000 ప్లస్ అయింది కాబట్టి 1 lakh మీద మీకు ఇక్కడ 10,000 రూపీస్ వచ్చింది. క్లియర్? ఈ రకంగా మరి ఎప్పటి వరకు ఇస్తుంది కంపెనీ అంటే వారానికి 1,25,000 అంటే వారానికి 12,50,000 బిజినెస్ వాల్యూ ఇస్తుంది. 12,50,000 మీద 10% అంటే 1,25,000. వారానికి 1,25,000, నెలకు 5,00,000 రూపాయలు వస్తుందండి. వెనస్డే క్లోజ్ అవుతుంది, ఫ్రైడే మన అకౌంట్ లోకి డబ్బులు వస్తుంది. వెనస్డే క్లోజ్ అవుతుంది, ఫ్రైడే మనకు ఎవ్రీ ఫ్రైడే మన అకౌంట్ డబ్బులు వస్తుంది. ఎవ్రీ ఫ్రైడే రైట్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. వారం డబ్బులు వస్తాయి మనకు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకపోయిందంటే మీరు మార్కెట్లకు వెళ్ళి అడిగారు అనుకోండి, మార్కెట్లకు వెళ్ళి ప్లాన్ చెప్పారనుకోండి, చాలా వరకు ఇక్కడ డిసప్పాయింట్ చేస్తారు మనకు. ఏం డిసప్పాయింట్ చేస్తారంటే మ్యాచింగ్ 500 కదా, 1,25,000 క్యాపింగ్ కదా, వేరే కంపెనీలు ఎక్కువ అమౌంట్ వస్తుంది, అది ఇదని మనం కన్ఫ్యూజ్ చేస్తాం. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా అలా ఓపిక చెప్పండి. ఏం ఓపిక చెప్పండి అంటే మన కంపెనీ ఓన్లీ బైనరీ మీద మ్యాచ్ ఆధారపడలేదు, ఓన్లీ మ్యాచింగ్ మీదనే మనకి ఇన్కమ్ ఇవ్వట్లేదు, ఇంకా వండర్ ఇన్కమ్స్ ఇంకా 2-3 ఉన్నాయి మన కంపెనీలో అని చెప్పండి. అదేంటంటే 50% మెంటర్షిప్ అనేది మన కంపెనీలో హైలైట్ అని చెప్పండి. 50% మెంటర్షిప్ అనేది నాకు తెలిసి ఇండియాలో ఏ కంపెనీలో కూడా లేదు. 50% మెంటర్షిప్ అనేది నాకు తెలిసి ఇండియాలో ఏ కంపెనీలో కూడా లేదు. 50% మెంటర్షిప్ ఉంది కాబట్టి ఇలాంటి సిస్టమ్ వద్దు అనుకున్న వాళ్ళు మన కంపెనీలోకి వస్తున్నారు. వేరే కంపెనీలో పనిచేసే వాళ్ళు మన కంపెనీలోకి వస్తున్నారు. పెద్ద రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళు కూడా మన కంపెనీలోకి ఎంటర్ అవుతున్నారు బాస్. కారణం ఏంటంటే 50% మెంటర్షిప్ ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఎలా అనేది నేను క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొంచెం స్లోగా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఏ అనే పర్సన్ నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆనంద్ అనే పర్సన్ నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు. అతను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మీరే. కాబట్టి అతను నెలకు 5 లక్షలు సంపాదిస్తే దాంట్లో నుండి మీకు 2.5 లక్షల రూపాయలు మళ్ళీ మీకు ఎక్స్ట్రా వస్తుంది బాస్. ఎస్, మీరు విన్నది నిజమే. 2.5 lakhs మళ్ళీ మీకు ఎక్స్ట్రా వస్తుంది. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఏ అనే పర్సన్ 1,000 సంపాదించాడు అనుకోండి, ఎంత 1,000 సంపాదించాడు అనుకోండి, మీకు 500 వస్తుంది. 1,00,000 సంపాదిస్తే 50,000, 5 లక్షలు సంపాదిస్తే 2.5 లక్షలు. మీరు ఎంత సంపాదిస్తే దాంట్లో 50% అనేది మీకు వస్తుంది. అంటే మీ ఇన్కమ్ కాకుండా మీ 5 లక్షలు రైట్, అతను 2.5 లక్షలు అంటే 7.5 లక్షల రూపాయలు మీ ఇన్కమ్ అయింది. 7.5 lakhs మీ ఇన్కమ్ అయింది బాస్. క్లియర్? అదే విధంగా బి అనే పర్సన్ కూడా నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు. అతను ఇంట్రడ్యూస్ చేసింది మీరే కాబట్టి దాంట్లో నుండి మళ్ళీ 2.5 లక్షల రూపాయలు మీకు వస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. 2.5 lakh మళ్ళీ మీకు వస్తుంది. అంటే మీ ఇన్కమ్ ఎంత అయింది? ఇంకో 2.5 లక్షలు యాడ్ అయింది. ఇంకో 2 అంటే నెలకు 10 లక్షల రూపాయలు అండి. నెలకు 10 లక్షల రూపాయలు. మీరు ఈ రకంగా మీరు గమనించండి. నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పైన మీరు అవతల వాళ్ళకి చెప్పండి, మన కంపెనీలో ఓన్లీ 10 లక్షల ఇన్కమే కాదు, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పండి. అన్లిమిటెడ్ ఇన్కమ్. ఎందుకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటున్నారంటే 20 మందిని మీరు డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సొంతంగా 20 మందిని ఇంట్రడ్యూస్ చేశారు. 20 నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే 20 నెంబర్స్ కూడా నెలకు 5 లక్షలు సంపాదిస్తే, నెలకు 5 lakhs సంపాదిస్తే 20 into 5 lakhs అంటే 1 crore అవుతుందండి. ఎంత? 1 crore. ఎవరు తీసుకుంటున్నారు? మీరు కాదు, మీ టీం. దాంట్లో 50% ఎవరిది? మీది. అంటే ఎంత? 50 లక్షలు ప్లస్ మీ 5 lakhs అంటే 55 lakhs పర్ మంత్ వస్తుంది బాస్. ఎస్, మీరు విన్నది నిజమే. నెలకు 50 లక్షలు కాదు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు కూడా తీసుకోవచ్చు. క్యాపింగే లేదు, అన్లిమిటెడ్ డైరెక్ట్స్. ఇది చెప్పండి మార్కెట్ లో, ఇది చెప్పండి. మా కంపెనీలో నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పైన నెంబర్ ఆఫ్ 50% వస్తుంది కాబట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. క్యాపబుల్ ఉన్న లీడర్ ఎంతైనా సంపాదించవచ్చు అని చెప్పండి. క్లియర్? సో ఇది కాకుండా వాళ్ళకి అడగండి, మీరు చేస్తున్నటువంటి ఇండస్ట్రీలో వాళ్ళ సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉందా? మీరు చేస్తున్న కంపెనీలో ఒక లైన్ ఆగిపోతే 2వ లైన్ లో డబ్బులు వస్తాయా? మీరు చేస్తున్నటువంటి కంపెనీలో ఒక టీం ఫుల్ ఆగిపోయింది, 2వ సైడ్ పని నడవట్లేదు, మీకు డబ్బులు వస్తాయంటే అడగండి. వాళ్ళ కంపెనీలో రాదు బాస్, మన కంపెనీలో వస్తుంది. చాలా పెద్ద హెల్ప్ అవుతుంది.
బి అయిన పర్సన్ ఆగిపోయింది, ఏ అయిన పర్సన్ 1000 తీసుకుంటే 500, 1,00,000 తీసుకుంటే 50,000, 5 లక్షలు తీసుకుంటే 2.5 లక్షలు. ఎంత తీసుకుంటే అంత 50% మనకు వస్తుంది బాస్. సింగిల్ లెగ్ ఇన్కమ్. లెఫ్ట్ లో ఇద్దరు ఉన్నారు, రైట్ లో ఇద్దరు ఉన్నారు. రైట్ లో ఇద్దరు ఆగిపోయినా లెఫ్ట్ లో ఇద్దరు పని చేసినా నెలకు 10 లక్షలు వస్తుంది. చూడండి, లెఫ్ట్ ఉన్నారా రైట్ ఉన్నారా మనకు సంబంధం లేదు. మన డైరెక్ట్ మ్యాచింగ్ ఎప్పుడైతే తీసుకున్నో దాని మీద 50% వస్తుంది. ఇది ఇండియాలో ఏ కంపెనీలో కూడా లేదు నాకు తెలిసి. నచ్చితే ఎస్ తంబు ఏదైనా పెట్టండి, నచ్చితే రైట్ ఎస్ తంబు. నాకు నచ్చలేదు ఏదో ఒకటి మీరు రెస్పాండ్ కండి. బాగుందా లేదా? సింగిల్ లెగ్ ఇన్కమ్ బాగుందా లేదా? హలో, ఉన్నారా లేదా? ఉన్నారు. వింటున్నారా? సూపర్ ఎక్సలెంట్. సూపర్ అండి, సూపర్ రైట్. ఇక బాహుబలి 1 కంప్లీట్ అయిపోయింది, బాహుబలి 2 స్టార్ట్ అయిందండి. 2 స్టార్ట్ అయింది. ఇది మార్కెట్ లో క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇక్కడ ఫెయిల్ కాకుండా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈ మార్కెట్ లో ఈ రివార్డ్ ను తీసుకెళ్ళండి బాస్. మార్కెట్లకు రివార్డ్ ను తీసుకెళ్ళండి. మార్కెట్లకు. ఎందుకంటే మన కంపెనీ బిజినెస్ కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ గురించి చాలా 6 సంవత్సరాల నుండి మన కంపెనీ అనలైజ్ చేయడం జరిగింది. మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే 7 సంవత్సరాలు అవుతుంది. 6 ఇయర్స్ ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అండి. 6 సంవత్సరాల నుండి చేసిన వాళ్ళు ఇన్కమ్ నాకు సరిగా రావట్లేదు, లేకపోతే డే జాయ్ లో నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ మన కంపెనీకి రావడం జరుగుతుంది. మళ్ళీ రావడం జరుగుతుంది. కారణం ఏంటిదంటే మార్కెట్ లో మన కంపెనీలో కాదు, ప్రతి కంపెనీలో జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే లీడర్స్ సంపాదిస్తున్నారు కానీ ఖర్చు అవుతుంది. ఎంత వస్తే అంత ఖర్చు అవుతుంది. మరి సేవింగ్ ఉండాలి లేదా? దేశంలో పనిచేసే లీడర్ ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక ల్యాండ్ కొనుక్కోవాలి, ఒక ప్రాపర్టీ వేసుకోవాలనే ఉద్దేశంతో మన కంపెనీ 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సపరేట్ ఫండ్ తీసి సేవింగ్ పర్పస్ లో రివార్డ్ లాంచ్ చేసింది కంపెనీ. ఇది మార్కెట్ లో అర్థమయ్యేటట్టు చెప్పండి. సేవింగ్ పర్పస్ లో ఎలా అంటే మీరు 1000 రూపాయలు సంపాదించారనుకోండి, ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుంది రివార్డ్. మీరు 10,000 సంపాదించారనుకోండి, ఇంకో 10,000 రివార్డ్ ఇస్తుంది. 1,00,000 సంపాదిస్తే ఇంకో 1,00,000 రివార్డ్ ఇస్తుంది. 10 లక్షలు సంపాదిస్తే ఇంకొక 10 లక్షలు రివార్డ్ ఇస్తుంది బాస్. ఇక్కడ ఏ ఇండస్ట్రీ లేదు, ఏ కంపెనీ లేదు ఇండియాలో నాకు తెలిసి. మీరు ఎంత సంపాదిస్తారో అంత రివార్డ్ మనకి. అదే నేను ఇంతకుముందు చెప్పిన బిజినెస్ వాల్యూమ్ మీద ఒక్క బీవీ కూడా ఎక్కువ కాదు, అదే టార్గెట్ పైన, అంతే వర్క్ పైన కొత్త వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా రివార్డ్ తీసుకుంటున్నారు మీరు ఇక్కడ. అదే ఎలా అనేది మీకు క్లారిటీ ఇస్తాను. నేను ఇక్కడ కొంచెం స్లోగా ఒక్క స్లైడ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఆ తర్వాత ఫాస్ట్ గా తీసుకెళ్తాను. ఓకే, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 7,500 బిజినెస్ వాల్యూమ్ గురించి నేను మాట్లాడుతున్నా. 7,500 బిజినెస్ వాల్యూమ్. 7,500 బిజినెస్ వాల్యూమ్ అంటే మీరు అడగవచ్చు, మీరు 5,000 బిజినెస్ వాల్యూమ్ తోటి వచ్చాం కదా సార్, 7,500 బిజినెస్ వాల్యూమ్ ఎక్కడిది అని అంటే, మనం ఒక్కసారి వండర్ బెర్రీ ప్యాకేజ్ తీసుకున్నాం 12,000 రూపాయలు పెట్టి. మరి మన కంపెనీలో నిత్యావసర సరుకులు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? మరి నిత్యావసర సరుకుల ద్వారా మనకు సబ్బు కొంటాం, షాంపూ కొంటాం, పేస్ట్ కొంటాం, బ్రష్ కొంటాం. ఎవ్రీ పర్సన్ ఏదో ఒక ప్రోడక్ట్ కొంటూనే ఉంటాం. కాబట్టి మన సెల్ఫ్ బీవీ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది బాస్. సెల్ఫ్ బీవీ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. 7,000 అయితే 8,000 అయితే 10,000 అవుతుంది. మనం రెగ్యులర్ ప్రొడక్ట్స్ కొంటుంటాం కాబట్టి. కానీ ఒక్క పర్సన్ మీద నేను 7,500 క్యాల్కులేట్ తీసుకుంటాను ఆ లెక్క ప్రకారంగా. మీరు గమనించాల్సిందండి, ఇక్కడ ఒక ఫస్ట్ క్లబ్ నుండి 17th క్లబ్ 17 క్లబ్లు ఇన్కమ్ ఇస్తుంది రివార్డ్. 17 క్లబ్లుగా డివైడ్ చేసింది. ఫస్ట్ క్లబ్ వచ్చేసి 750 రూపాయలు పేఅవుట్ తీసుకుంటే మనము 1,000 రూపాయలు రివార్డ్ ఇస్తుంది. మనకు ఎంత? 1,000 రూపీస్ రివార్డ్ మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బికమ్ ఏ స్టార్ ఎగ్జిక్యూటివ్ అనే ర్యాంక్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. క్లబ్ 2 లో కనుక తీసుకుంటే లెఫ్ట్ 3 రైట్ 3 అంటే 3 మ్యాచింగ్. లెఫ్ట్ ఆర్మ్ 3 రైట్ 3 వస్తే 3 మ్యాచింగ్. ఇక్కడ లెఫ్ట్ లో మీకు
బ్లూగా కనబడుతుంది చూడండి, ఇక్కడ బ్లూ కలర్ లో కనబడుతుంది 3 ID మ్యాచింగ్ అని. అంటే 3 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మనకు 2250 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, 1125 రూపాయలు మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఎక్స్ట్రా 3000 రూపీస్ మళ్ళీ రివార్డ్ ఇస్తుంది. బికమ్ ఏ సూపర్ స్టార్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ ఇక్కడ రావడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి క్లబ్ 3లో కనుక తీసుకుంటే మనకు 6000 రివార్డ్ ఇస్తుంది. క్లబ్ 3లో 3 మ్యాచింగ్ వస్తే మనకి ఇక్కడ 6000 రివార్డ్ ఇస్తుంది. సారీ 6 మ్యాచింగ్ వస్తే, 15 మ్యాచింగ్ వస్తే మనకు 15000 రివార్డ్ ఇస్తుంది. బికమే గోల్డ్ డైరెక్టర్ అనే ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 30 మ్యాచింగ్, లెఫ్ట్ 30 రైట్ 30 వస్తే 30,000 రివార్డ్ ఇస్తుంది మ్యాచింగ్ మెంటర్షిప్ తో పాటు. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 75 మ్యాచింగ్, 75,000 మ్యాచింగ్ ఎప్పుడైతే 75 మ్యాచింగ్ ఎప్పుడైతే 75,000 రూపాయలు రివార్డ్ ఇస్తుంది మ్యాచింగ్ మెంటర్షిప్ తో పాటు. మొత్తం కలిపి 1,54,375 రూపాయలు ఇస్తుంది. మీకు నచ్చిన బైక్ కొనుక్కోవడానికి, మీకు నచ్చిన ఐఫోన్ కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ కింద 75,000 రూపాయలు ఇస్తుంది. ఎప్పుడైతే మీకు 200 మ్యాచింగ్ కంప్లీట్ అయిపోయినాయో 2 లక్షల రూపాయలు ఇస్తుందండి. 2 లక్షల మ్యాచింగ్ మెంటర్షిప్ తో పాటు 2 లక్షల రివార్డ్ ఇస్తుంది 7th క్లబ్ లో. రైట్, 4,25,000 రూపాయలు ఇక్కడ రావడం జరుగుతుంది. అవసరం అనుకుంటే కారు కొనుక్కోండి, లేకపోతే లేదండి. అవసరం అనుకుంటే కారు కొనండి, లేకపోతే లేదు. ఎందుకంటే అవసరం అనుకుంటే కారు కొనండి, లేకపోతే మీకు డబ్బులు అవసరం ఉంటే యూజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు క్యాష్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్, ఎందుకంటే నెక్స్ట్ రివార్డ్ చాలా పెద్ద రివార్డ్స్ ఉన్నాయి కాబట్టి 8th క్లబ్ కనుక తీసుకుంటే మ్యాచింగ్ మెంటర్షిప్ తో పాటు 5 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తుందండి. 5 lakhs. జస్ట్ 500 జతలు కంప్లీట్ అయిపోతే మీరు గమనించాల్సింది ఏంటంటే ఎన్ని మ్యాచింగ్ వస్తే అంత పెద్ద రివార్డ్ వస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ గమనించండి, 20 ఒక్కసారి మీరు ఆలోచించండి. 20, 25, 30, 35, 40, 45, 50 సంవత్సరాలు దాటుతున్నా, 60 సంవత్సరాలు దాటుతున్నా అదే బైక్ పైన ఎండకెండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఆఫీస్ టైం అవుతుంటే ఉరుకులు పరుగుల మీద, వర్షం పడితే వర్షంలోనే ఎక్కడ గుంటలు ఉంటాయో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే బైక్ రైడర్స్ అందరు కూడా ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని నడుస్తున్నారు బాస్. ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని ఎప్పుడు ఏమైంది హైవేలో వెళ్ళినప్పుడు చూడండి, 2 వీలర్ నడిపే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అనేది. మరి అలాంటి వాళ్ళు కారు కొనొద్దని ఉందా? కొనాలని ఉంది. పిల్లలకి చెప్తున్నారు ఈ సంవత్సరం కొందాం, ఆ సంవత్సరం కొందాం, నెక్స్ట్ ఇయర్ జీతం పెరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జీతం పెరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిజినెస్ లో లాభం వస్తుంది అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇన్కమ్ పెరుగుతూనే ఉంది మీకు. కానీ ఇన్కమ్ తో పాటు ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. ఖర్చులు ఇన్కమ్ కన్నా అతి వేగంగా ఖర్చులు పెరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఆగిపోతా ఉన్నారు బాస్. అదే 2 వీలర్ పైన నడుపుతా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళను కొంచెం అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పండి. జస్ట్ 12,000 రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు. మీరు ఆరోగ్యాన్ని కనుక్కోవడానికి కాపాడుకోవడానికి ఒక 12,000 ప్రోడక్ట్ కొనుక్కున్న తర్వాత ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క బిజినెస్ మెల్లమెల్ల చేసుకుంటూ వెళ్తే ఒక 10 లక్షల రూపాయలు వస్తే మీరు కారు కొనుక్కుంటే మీ రెస్పెక్ట్ పెరుగుతుంది. మీ రెస్పెక్ట్ తో పాటు మీ ఫ్యామిలీ సేఫ్టీగా ఎక్కడైనా వెళ్ళినా కానీ సేఫ్టీగా వెళ్ళడానికి ఒక మంచి కారు కొనుక్కోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి బాస్. ఎంతో మంది ఇబ్బందులలో ఉన్నారు. రైట్, నెక్స్ట్ 1250 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో మ్యాచింగ్ మెంటర్షిప్ తో పాటు 10 లక్షల గోల్డ్ ఇస్తుందండి. 10 లక్షల గోల్డ్. దాంతో పాటు ముంబై టు గోవా క్రూజ్ ట్రిప్ ఇస్తుంది. దాంతో పాటు డైమండ్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్ వస్తుంది బాస్. డైమండ్ అనేది ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి. దానికి తగ్గట్టు క్రూజ్ ట్రిప్ ఇస్తుంది. గోవా ఎవరైనా వెళ్తారు బాస్. బోలెడంత మంది ఇక్కడ కూడా ఈ టీంలో వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ క్రూజ్ అనేది కరోడుపతులు వెళ్ళే ట్రిప్ బాస్. 2 నైట్లు సముద్రం మధ్యలో ఉంటాం బాస్. గానా బజానా హంగామా. ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకాక్ లో ఎట్లా ఒక భూలోక స్వర్గం అని చెప్పొచ్చు. అలాంటి ట్రిప్ మన కంపెనీ ఇస్తుంది. రైట్, నెక్స్ట్ రివార్డ్ కనుక చూసుకుంటే 10th క్లబ్ లో కనుక చూసుకుంటే 25 lakhs లగ్జరీ రివార్డ్ ఉందండి. 25 lakhs పెట్టి లగ్జరీ కార్ తీసుకోవడానికి 25 లక్షల రివార్డ్ ఇస్తుంది. మొత్తం కలిపి 60 లక్షలు వస్తుంది. ఇక్కడ బ్లూ డైమండ్ అనే ర్యాంక్ వస్తుంది. దాంతో పాటు దుబాయ్ ట్రిప్ ఇస్తుందండి. ఇక్కడ నుండి అన్ని ఇంటర్నేషనల్ ట్రిప్స్ అండి. 11 క్లబ్ లో తీసుకుంటే 60 లక్షల ప్లాట్ ఇస్తుంది, సింగపూర్ ట్రిప్ ఇస్తుంది. 12 క్లబ్ లో తీసుకుంటే 1 crore విల్లా ఇస్తుంది, హాంకాంగ్ ట్రిప్ ఇస్తుంది. 13 క్లబ్ లో తీసుకుంటే 2 crores ఫెరారీ అండ్
స్విట్జర్లాండ్ ట్రిప్ ఇస్తుంది. 14 క్లబ్ లో తీసుకుంటే 4.25 crores క్యాష్ రివార్డు, దాంతో పాటు సౌత్ ఆఫ్రికా ట్రిప్ ఇస్తుంది అండి. 15th క్లబ్ లో కనుక తీసుకుంటే 5.5 crores క్యాష్ రివార్డు, 2 crores డిఫెండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యూకే ట్రిప్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 16th క్లబ్ లో తీసుకుంటే 10 crores క్యాష్ రివార్డు, 5 crores రోల్స్ రాయ్ అండ్ యుఎస్ఏ ట్రిప్ ఇస్తుందండి. చాలా ఇంకేమైనా సరిపోద్ది అంటే సరిపోదు బాస్, సరిపోదు. ఎందుకంటే నిరుపేద ఎప్పుడు నిరుపేదగా ఉండొద్దు. మన కంపెనీ విజన్ ఏంటిది? అట్టడుగు వర్గాలు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని కంపెనీ స్థాపించడం జరిగింది. కాబట్టి మీ డ్రీమ్ అంటే నార్మల్ వ్యక్తి కూడా ఎక్స్ట్రాడినరీగా మారడానికి ఫైనల్ రివార్డ్ ఏంటిదంటే 20 crores క్యాష్ రివార్డు, 7 crores హెలికాప్టరు. మరి నేను ఏడ పెట్టుకోవాలంటే 3 కోట్ల ఫామ్ హౌస్ ఇస్తుందండి. 3 crores 3 కోట్ల ఫామ్ హౌస్ ఇస్తుంది. దాంతో పాటు యూరోప్ ట్రిప్ ఇస్తుందండి 15 days. నార్మల్ వ్యక్తి యూరోప్ వెళ్ళగలడా బాస్? నార్మల్ వ్యక్తి హెలికాప్టర్ సొంతంగా తీసుకోగలడా బాస్? కానీ డేజాయ్ లో సాధ్యం బాస్, డేజాయ్ లో సాధ్యం. మీరు ఇక్కడ పట్టపగలు చుక్కలు చూపిస్తున్నారు అనుకోవచ్చు, పట్టపగలు చుక్కలు చూపిస్తున్నారు అనుకోవచ్చు. చుక్కలు ఏం చూపించట్లేదు బాస్, పట్టపగలు చుక్కలు అసలు చూపించట్లేదు. ప్రాక్టికల్ నమ్మండి, నిజాన్ని నమ్మండి. తెలియకపోతే కన్ఫ్యూజ్ అయితే డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ చదవండి, లేదంటే నాకు వచ్చి కలవండి బాస్. ఈరోజు నేను సండే రోజు, ఈరోజు నేను ఎక్కడ శుభంలో ఉంటాను, శుభం కన్వెన్షన్ లో ఉంటాను, కర్మంగట్లో వచ్చి కలవండి మీకు క్లారిటీ లేకపోతే. ఇది పెద్ద మ్యాటర్ కాదండి, పెద్ద మ్యాటర్ కాదు, పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకు మ్యాటర్ కాదంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఆల్రెడీ చార్టర్డ్ ఫ్లైట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది పెద్ద మ్యాటరే కాదు, పెద్ద మ్యాటరే కాదు. ఎలా వస్తుంది అంటే మీ ద్వారా కాదు, మీ టీం ద్వారా వస్తుంది, మీ నెట్వర్క్ ద్వారా వస్తుంది. ఇంత పెద్ద అమౌంట్ ఎక్కడి నుండి వస్తుంది అంటే కన్ఫ్యూజ్ కావద్దు, నెట్వర్క్ ద్వారా వస్తుంది బాస్. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, రైట్? సో మొత్తం కలిపి 200 కోట్ల ప్రాజెక్ట్ బాస్. చిన్నది కాదు ఇది, టైం పాస్ బిజినెస్ అంతకన్నా కాదండి. మరి ఈ 7 నెలల్లో 8 నెలల్లో రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే 1000 రూపాయలు రివార్డ్ బోలెడంత మంది ఉన్నారు. 3000 రివార్డ్ తీసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, రైట్? అదే విధంగా 6000 రూపాయలు తీసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. 15,000 రివార్డ్ తీసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. 30,000 రివార్డ్ తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని వందల్లో ఉన్నారు ఈ 7 నెలల్లో. నేను కొంతమంది మనోళ్ళై కొన్ని ఇండియా మొత్తం కంపెనీ మొత్తం రివార్డులు తీసుకున్న వాళ్ళందరూ పెడతలేను, కొన్ని మనోళ్ళై కొన్ని నేను తీసుకొని పెట్టడం జరిగింది. 30,000 రివార్డు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు, 30,000 రివార్డు, తర్వాత 30,000 రివార్డు, 30,000 రివార్డు, 30,000, 75,000 రివార్డు, 75,000 రివార్డు, 75, 2 లక్షలు ఇది నాదేనండి. దీంట్లో 2 లక్షలు, 2 లక్షలు నాది ఉన్నది. ఇక్కడ నా మిస్సెస్ నాది. 4 లక్షల రివార్డు ఆల్రెడీ తీసుకున్నాను. తర్వాత మా గురువు గారు డాక్టర్ కదిర్ హుసేన్ గురువు గారు 5 lakhs రివార్డ్, 5 lakhs రివార్డ్ ఆల్రెడీ తీసుకున్నాడు. ఇప్పుడు 10 lakhs రివార్డ్ రన్ అవుతుంది బాస్, రైట్? ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే 25 లక్షల రివార్డు కూడా తీసుకోవడం జరిగింది. 25 lakhs రివార్డు ఆల్రెడీ తీసుకున్నారు బాస్, ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. విక్రాంత్ కుమార్ ఇప్పుడు ఆర్డినరీ వ్యక్తి, ఇప్పుడు ఎక్స్ట్రాడినరీగా మారిండు. ఇంతకుముందు మేము విక్రాంత్ సార్ అనేది, ఇప్పుడు విక్రాంత్ గురువు కూడా కాదు, మహా గురువు అని పిలుస్తున్నాం, మహా గురువు. ఎందుకంటే ఇతని ద్వారా కొన్ని లక్షలాది మంది ఆర్థికంగా స్థిరపడుతున్నారు, ఆర్థికంగా ఎదుగుతున్నారు, రైట్? ఇతని ద్వారా మా గురువు గారు ద్వారా మేమందరం కూడా సక్సెస్ అవుతున్నాం. డాక్టర్ కదిర్ హుసేన్ గురువు ద్వారా. ఇతను ఒక ఆర్డినరీ వ్యక్తి. ఇప్పుడు ఈ కంపెనీలోకి వచ్చినాక ఒక పెద్ద ఇల్లు పర్చేజ్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 కోటి రూపాయల కార్ పర్చేజ్ చేయడం జరిగింది. మెర్సిడీస్ బెంజ్ కార్లో తిరుగుతున్నాడు బాస్. ఇప్పుడు చూడండి, డేజాయ్ లోకి వచ్చిన వాళ్ళు జస్ట్ ఆ 4-5 సంవత్సరాల్లో, 6 సంవత్సరాల్లో ఇంత చేంజ్ వస్తే, మరి రివార్డ్ లాంచ్ అయింది 8 months నుండి రివార్డ్ లాంచ్ అయింది. రివార్డ్ లాంచ్ అయినప్పుడు ఇప్పుడు నుండి ఇంకో 4-5 సంవత్సరాలు దీన్ని ఈ కంపెనీలో పనిచేస్తే ఏ పొజిషన్కి వెళ్తున్నాం ఒక్కసారి ఆలోచించండి బాస్, రైట్? అదే విధంగా ఇదే కాకుండా మన కంపెనీకి మనకు సపోర్ట్ చేయడానికి డాక్టర్ సపోర్ట్, సీఎం సపోర్ట్ ఉంది. రకరకాల మనకు హెల్ప్ చేయడానికి కంపెనీ కూడా ఎంప్లాయీస్ ని పెట్టి మనకు చాలా రకాల హెల్ప్ అనేది జరుగుతుంది మనకు బిజినెస్ గ్రోత్ కోసం. దాంతో పాటు టూర్స్ అండి, ఆల్రెడీ మేము వెళ్ళొచ్చిన టూర్స్